కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాం. 12వ భాగంలోకి వచ్చేసినాం. మొత్తం 14 భాగాలు చేయడం జరిగింది. ఇది 12వ భాగము, ది పార్ట్ నెంబర్ 12, సర్మన్ నెంబర్ 12, వీడియో నెంబర్ 12, ఒక క్రొత్త నిబంధన మీదనే. అయితే ఇక్కడ జిహ్వా ఫలము అనే ఒక మాట మనకు కనిపిస్తుందండి. చాలా ఇంపార్టెంట్ మాట అండి ఇది. చాలామందికి అర్థం కానటువంటి మాట కూడా. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అంటే ఏంటి అసలు జిహ్వా ఫలము అంటే ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అని అంటారు. అంటే దేవునిని స్తుతించడము మనము ఎప్పటికీ ఆపకూడదు. సమయమందును అసమయమందును ప్రతి విషయంలోనూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని పౌలు గారు ఒక సలహా ఇస్తున్నాడు. దీన్నే జిహ్వా ఫలము అని అంటాము. మనము పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలోకి ఒకసారి వెళ్దాం. ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రతి సందర్భంలో 24/7 స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఈ జిహ్వా ఫలము అంటే ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. ఇంకో మాటలో చెప్పాలంటే దీన్ని ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ అని అంటారు. ఇప్పుడు మూగవాళ్ళ పరిస్థితి ఏమిటి అని మనలో చాలామందికి ఒక అనుమానం వస్తుంది. మూగవాళ్ళు మాటలు వచ్చిన వాళ్ళకంటే ఎక్కువగా దేవుని స్తుతిస్తారండి. గుడ్డివాళ్ళు కాని వాళ్ళకంటే, కన్నులు ఉన్న వాళ్ళకంటే కన్నులు లేని వాళ్ళే దేవునిని ఎక్కువగా దృష్టిస్తారండి. వారికి ఆత్మీయ జ్ఞానము డబుల్ క్వాంటిటీలో ఉంటుంది. కన్నులున్నవాడు ఫోన్ చూసుకుంటా రోడ్డు మీద గోతులో పడుతున్నాడు. అసలు కన్నులే లేనటువంటి వ్యక్తి ట్రాఫిక్లో కూడా రోడ్డు దాటుకుంటూ కూడా చక్కగా క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు గమనించండి. తెలివైన వారు ఎవరు, జాగ్రత్తగా ఉంటున్న వారు ఎవరో మీరు గమనించండి ఒకసారి. కాబట్టి మీరు మూగవారు అయ్యో వాళ్ళు దేవుని స్తుతించలేనటువంటి అభాగ్యులుగా పుట్టారే, వారి మీద ఏదో శాపము నిలిచి ఉన్నదా అని బాధపడాల్సిన అవసరం లేదు. మాట్లాడేవాడికంటే మాట్లాడడం కుదరని వాళ్ళే, మూగవాళ్లే దేవునిని ఎక్కువగా స్తుతిస్తారు. ఎందుకంటే స్తుతించడం అనేది ఒక మనసుతో జరిగేది, హృదయముతో జరిగేటువంటిది. నీ హృదయంనకు సున్నతి జరిగిన రోజు నుండి నువ్వు మారు మనసు పొందావు అనేటువంటి ముద్ర నీకు వస్తుంది. అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కరెక్ట్ చేస్తూ ఉంటాడు, నిన్ను నిలబెడుతూ ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. చూడండి, దేవునిని స్తుతించడము అనగా అంటే ఇక్కడ 13-15లో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతి యాగము చేయదము అని ఉంది. జిహ్వా ఫలము అర్పించుదము అని ఉంది. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను మనము కొనియాడడమే, పొగడమే. దేవా నీ అంత మంచివాడు లేడు దేవా, తప్పేమున్నది దానిలో? దేవా నీ అంత మహిమగల దేవుడు ఎవరు లేరు దేవా. నిజం మాట్లాడడంలో తప్పెందుకు? దేవా నీ కనికరము చాలా గొప్పది నాయన, నిజమే కదా. దేవా నీ ప్రేమ అమోఘం ప్రభువా. అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభును మన కొరకు ఆయన దెబ్బలు తినేలాగా చేసినాడు దేవుడు. ఒళ్ళంతా చీల్చేసినారు, ముళ్ళ కిరీటం పెట్టినారు, అయినా కూడా ఆయన తట్టుకుంటూనే ఉన్నాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చావును చంపేశాడు, మరణాన్ని జయించాడు. మృత్యుంజయుడు అంటే మృత్యువును జయించిన వాడు. So Jesus was the only one who declared victory over death. మరణాన్ని మింగేశాడు ఆయన. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. తన ఇష్టానుసారమై యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టినాడు, తన ఇష్టానుసారమై పెట్టినాడు. స్వచ్ఛందంగా నేను చనిపోవడానికే వచ్చాను, చనిపోయాను అన్నాడు. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారము ఇవ్వబడినది దేవుని చేత. నా ప్రాణమును నేను మరలా తిరిగి వెనకకి తీసుకోవడానికి కూడా నాకు అనుమతి, హక్కు, అధికారము ఉన్నది దేవుడే నాకు ఇచ్చినాడు. కాబట్టి నేను మరణంలోకి ప్రవేశించి మరలా మరణాన్ని నుంచి జీవంలోనికి నేను వస్తాను. నేను ఎలాగైతే వచ్చానో మిమ్మల్ని కూడా అలాగే తీసుకొస్తానని చెప్పాడు ఆయన. ఆయన ఒక గ్యారెంటీని ఇచ్చాడు మనకు, ఒక సంచకరం ఇచ్చినాడు మనకి. ఏ పరిస్థితులు ఎదురైనా, ఏ సమస్య వచ్చినా ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. స్తుతి ఆగమన మానక 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 ఆయనను మీరు పొగుడుతూ ఉండాలి, ఆయనకు స్తుతి చెల్లిస్తూ ఉండాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను సన్నతించాలి, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి.
నువ్వేం అడగక ముందే నీకు జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు అడగక ముందే నీకు ఒక భార్యని భర్తని ఇచ్చాడు. నువ్వు అడగక ముందే నీకు కూతురు, నీకు ఒక కొడుకుని ఇచ్చాడు. నువ్వు అడగక ముందే ఒక ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు అడగక ముందే నీకు ప్రమోషన్ ఇప్పించాడు. నువ్వు అడగక ముందే నీకు ఇక్కడ సేఫ్ కాదని చెప్పి ఇంకో ప్రాంతానికి నేను తీసుకెళ్ళిపోయాడు. నువ్వు అడగక ముందే నీ రోగాన్ని బాగు చేసి, నువ్వు అడగక ముందే ఒక ప్రమాదం నుంచి నేను రక్షించాడు. నువ్వు అడగక ముందే నిన్ను మరణం నుంచి తప్పించాడు. నువ్వు అడగక ముందే నిన్ను స్వస్థపరిచాడు. నువ్వు అడగక ముందే దేవునికి ఒక పర్ఫెక్ట్ టైం ఉంటుందండి. ఆ టైంలో ఆయన రెస్పాండ్ అవుతాడు. గాడ్ హ్యాస్ అ పర్ఫెక్ట్ టైం టు రెస్పాండ్ అండ్ రియాక్ట్ టు యూ అండ్ యువర్ ప్రేయర్స్, మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్. మనము మనకున్న జిహ్వా ఫలమును, ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ ను, ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ను, స్తుతి యాగమును క్రమము తప్పక ప్రతి క్షణము కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీవు మాకు ఒక జీవితమునిచ్చి ఉన్నావు ప్రభువా. మేము అడగక ముందే మాకు సమస్తము నీవు సమకూర్చి ఉన్నావు ప్రభువా. మా జీవితంలో సమాధానంతోనూ నిరీక్షణతోనూ ఒక ఆశతోనూ నింపి ఉన్నావు ప్రభువా. క్రైస్తవ జీవితము నీవిచ్చేటువంటి ఒక బహుమతి నాయన. ఇది మేము కోరుకుంటే వచ్చేది కాదు, కొనుక్కుంటే మేము తెచ్చుకునేది కాదు ప్రభువా. వీలైనంత మందిని నీ పాద సన్నిధిని చేరే విషయమై మేము కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులమై ఉండడానికి అనర్హులమైన మమ్మను నీవు పిలిచి ఉన్నావు ప్రభువా. నిలబెట్టుకున్నావు. మేము ఎటువంటి పాపంలో పడకుండా, అపరిశుద్ధత జోలికి వెళ్లకుండా, ఎటువంటి ధనార్జనకు మేము లోపడకుండా, నీ వాక్యాన్ని నీకు నచ్చినట్టుగా, నీవు మెచ్చినట్టుగా పరలోకంలో సంబురాలు జరిగే విధంగా మా సందేశాలు ఉండాలని, ఉండనివ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.